హాయ్ అండి. టమోటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా? నేను ఫస్ట్ టైం చేస్తున్నా అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేయండి, కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఫస్ట్ టైం నేను చేయడము, మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారు కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా ఫస్ట్ అన్నీ వాష్ చేసుకొని బాగా రెడ్ కలర్ టమాటాస్ తీసుకోండి. నేను 1/2 kg తీసుకున్నాను. ఇట్లా పైనవంతా క్లీన్ చేసేసి అవన్నీ తీసేసి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఏమన్నా పికిల్స్ కావాలని చెప్పండి, నేను ట్రై చేస్తాను అండి. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి. బిర్యానీస్ అవంటే చేస్తాను కానీ ఇవి పికిల్స్ చేయడం రాదు. ఇట్లా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకొని చూసుకోండి, పురుగులు ఉంటాయి, చూసి కట్ చేసుకోండి. కడాయి పెట్టి దాంట్లో ఇవి స్లైసెస్ వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి ఊరినివ్వండి. బాగా ఉడుకుతుందండి, బాగా ఉడికించండి. ఉడికేటప్పుడు వాటర్ అంతా పైకి వస్తుందండి. వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అస్సలు వాటర్ ఉండకూడదండి. ఇది మెయిన్ టార్గెట్ అనుకోండి. అస్సలు వాటర్ అనేది ఇది చేయొద్దు. కొంచెం ప్రశాంతంగా చేయండి. మంచి టేస్టీ పికిల్ అయితే వస్తుంది. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు దోశల్లోకి కానీ ఇడ్లీల్లోకి కానీ పచ్చడి వేయలేనప్పుడు ఇది వేసుకొని తినేసి వెళ్ళిపోతారండి. పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి అంత పచ్చడి వేసి ఆమ్లెట్ వేసి పెట్టేసిన తృప్తిగా తింటారండి. ఇట్లా చింతపండు వేసుకొని అది బాగా మిక్స్ అయ్యాక చూసారా ఇట్లా డ్రై అయిపోద్దండి, వాటర్ మొత్తం లాగేస్తుంది. ఇప్పుడు మిరప్పొడి వేసుకోండి. మీ ఇంట్లో ఎలా తింటారో అంత తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అండి, మేము స్పైసీగా తింటాము, అందుకు మిరప్పొడి బాగా ఎక్కువ వేసాను. మిరప్పొడి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని కొంతసేపు సిమ్లో పెట్టుకొని చూసుకోండి. మధ్య మధ్యలో కలిపెడుతుండండి, మాడిపోతుంది. వాటర్ ఉంది కదా అని వదిలేయొద్దండి. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసేయండి. అది బాగా చల్లారాలండి. మీకు మిక్సీకి వద్దనుకుంటే అట్లే కలిపెడుతూ ఉంటే అది మొత్తం పేస్ట్గా అయిపోతుంది. అలా అన్నా చేసుకోవచ్చు. లేకపోతే మిక్సీకి పడితే ఏమంటే ఇంకొంచెం బాగుంటుంది. మరీ అంతంత లావుగా ఉంటే నచ్చదు. కొంచెం పచ్చడి మెత్తగా ఉంటే పికిల్స్కి బాగుంటుంది. మిక్సీ తీసుకొని బాగా చల్లారిన తర్వాత అందులో వేసుకొని ఒక్క 2 rounds తిప్పండి చాలు. మరీ ఎక్కువసేపు వద్దు. 1 or 2 times ఆన్ అండ్ ఆఫ్ చేసి తిప్పండి. ఇలా మెత్తగా అయిపోతుంది. మరీ మెత్తగా ఏం లేదండి, బరకగా ఉంది లోపల. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఆ కడాయి మళ్ళీ పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకోండి, మాడుంటుంది. లేకుంటే ఆయిల్ ఎక్కువ పోసాను అనుకోబాకండి. పికిల్స్కి ఆయిల్ ఎక్కువ ఉండాలంట. నాకు ఎందుకు ఎక్కువ అనిపించేసింది, బట్ లాస్ట్కి సరిపోయిందండి. అట్లంతా ఏమనుకోవద్దు. కొంచెం ఆయిలీగా ఉంటేనే పికిల్స్ బాగుంటుంది. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోండి. బగారా అంతా వేసేసి వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. వెల్లుల్లి ఇంకా ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదండి, బాగుంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఆ మిక్సీకి వేసిన పేస్ట్ మొత్తం తీసేసి కడాయిలో వేసేయండి. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టొద్దండి. అది మొత్తం మిక్స్ చేయండి. నేను ఆవు పిండి వేయడం మర్చిపోయానండి. మీరు మిరప్పొడి వేసేటప్పుడే వేసేసుకోండి. ఆవు పొడి వేసాక బాగా మిక్స్ చేయండి. కలర్ అట్లా ఉంది ఏంటి అని అనుకోవద్దని. లాస్ట్ మీకు మొత్తం మంచి కలర్లో వస్తుంది. నేను ఫస్ట్ బౌల్లో వేసాను కదా, ఆ కలర్కి అయితే వస్తుందండి. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి, ప్లీజ్ అండి.